దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. హృదయ స్పందన ఎపిసోడ్ నెంబర్ 88. స్పందన కోసం పిచ్చివాడవుతున్న హృదయ్. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇలా భార్గవ్ లీలావతి ముందే హృదయ్ స్పందన పెదవుల మీద కొద్దిసేపు కిస్ చేసి వదిలి ఆగిపోయిన బ్రీత్ తీసుకుంటున్నాడు. స్పందన కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా చూస్తుంటుంది. జరిగింది చూసి భార్గవ్ షాక్తో స్టాచ్యూలా ఉండిపోతే హృదయ్ వాడిని కసిగా చూసి తర్వాత స్పందనని అదే ప్రేమతో చూస్తూ మళ్ళీ తన మొహాన్ని చేతిలోకి తీసుకుని ఈసారి పెదవులు తన నుదుటి మీద ఆనిచ్చి చుంబిస్తున్నాడు. ఆ ప్రేమ తన మనసుకు తాకుతుంటే స్పందన కళ్ళు తెలియకుండానే మూసుకుపోయి ఆ కళ్ళ నుండి కన్నీళ్లు చెంపల మీదుగా జారిపోతున్నాయి. వాళ్ళని అలా చూస్తుంటే భార్గవ్కి, లీలావతికి మైండ్ పనిచేయటం ఆగిపోయి పిచ్చెక్కుతుంటుంది. హృదయ్ మనసారా తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి తనను చూస్తూ తన రెండు కళ్ళల నుంచి జారుతున్న కన్నీళ్లు తుడిచి ప్రేమగా తన తల నిమురుతూ, నీ నిర్ణయంలో మార్పు కోసం నీ హృదయ్ ప్రతి క్షణం ఎదురు చూస్తుంటాడని మరీ మరీ గుర్తుపెట్టుకో అని చెప్పి భార్గవ్ని కసితీరా చూస్తూ దగ్గరకొచ్చి, నీ భార్య అంటే నాకు ఎంత ప్రాణమో నీ భార్యకి నేను పెట్టిన పెదవుల ముద్దులో నీకు బాగా అర్థమే ఉండాలి కదా అని అంటాడు. ఏయ్ అంటూ భార్గవ్ కొట్టడానికి చెయ్యెత్తుతాడు. రేయ్ అంటూ హృదయ్ ఆ చెయ్యి పట్టుకొని గట్టిగా కిందికి విరిచేసి, నీకే ఉన్నాయనుకున్నావా చేతులు? నాకు లేవు అనుకున్నావా? నేను గట్టిగా కొట్టాను అంటే నువ్వు దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. జాగ్రత్త అని చెప్పి వాడిని వదిలేస్తాడు. భార్గవ్ అసహనం చెందుతూ కోపంగా చూస్తుంటాడు. తమ్ముడు అతన్ని ఏమీ చేయలేకపోతున్నాడనే నిస్సహాయత లీలావతిలో కూడా కనిపిస్తుంది. హృదయ్ ఇద్దరిని చూస్తూ, మీ వల్ల స్పందనకి గాని బింకుకి గాని ఏ చిన్న హాని కలిగినా మీ ప్రాణాలు మిగలవు అని హెచ్చరిస్తాడు. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు హృదయ్ కలలో కనిపించిన నిప్పుల వర్షం చూసి భార్గవ్ వెన్నులో చిన్న భయం కలుగుతుంది. లీలావతి కూడా గుటకలు మింగుతూ చూస్తుంటుంది. మైండ్ ఇట్ అని భార్గవ్ని, లీలావతిని ఇద్దరిని ఉద్దేశించి చెప్పి హృదయ్ అక్కడి నుండి వెళ్తుంటాడు. స్పందన కన్నీళ్లు పెడుతూ వెళ్తున్న హృదయ్ వైపు చూస్తుంటే భార్గవ్, లీలావతి అయోమయంగా ఉండిపోతారు. హృదయ్ అలా వెళ్తుంటే శేఖర్ బింకుని ఎత్తుకొని ఎదురు వస్తుంటాడు. బింకుని చూడగానే హృదయ్ మనసు భారమవుతుంటే డాడీ అంటూ బింకు చేతులు చాపుతుంటాడు. హృదయ్ వెంటనే దగ్గరికి చేరి వాడి దగ్గర నుంచి బింకుని ఎత్తుకొని కన్నీటి తడితో హృదయానికి హత్తుకుంటాడు. బింకు కూడా హృదయని అల్లుకొని పోయి, మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నావు కదా డాడీ అని అడుగుతాడు. పిల్లోడి ప్రశ్నకు ఇంకా బాధపడుతూ ఆ క్షణం స్పందన వైపు కోపంగా చూస్తాడు. ఆ కోపం స్పందనకు అర్థమై తన మనసు చివుక్కుమంటుంది. చెప్పు డాడీ, నన్ను మమ్మీని నీ వెంట తీసుకువెళ్తున్నావు కదా అని బింకు ఆశగా అడుగుతాడు. హృదయ్ ఆ క్షణం నిస్సహాయంగా మారిపోయి, అది నానా ఇప్పుడు కాదు, కానీ త్వరలోనే మీరు నా దగ్గరికి వచ్చేస్తారు. మనం ఎప్పటిలాగా సంతోషంగా కలిసి ఉంటాము. కానీ కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు కాస్త వెయిట్ చేయి. మిమ్మల్ని దూరం చేసుకొని నేను కూడా బతకలేను. బట్ ఈ డాడీ చెప్తున్నాడు కదా, కొన్ని రోజులు వెయిట్ చేయి నాన్నా. నా కోసం మీ మమ్మీని ఇబ్బంది పెట్టకు. మీ మమ్మీ చెప్పినట్టుగా విను అని రిక్వెస్ట్‌గా చెప్తాడు. హృదయ్ మనసులో ఉన్న బాధ బింకుకి క్లియర్‌గా అర్థం కాకపోయినా, సరే అన్నట్టుగా బాధగా తల ఊపుతాడు. మనసులో బాధపడుతూనే బింకు యాక్సెప్ట్ చేసినందుకు హృదయ్ ఆ పసివాణ్ణి ప్రాణంగా హత్తుకొని తల మీద ముద్దు పెట్టుకుంటాడు. హృదయ్ చేతిలో బింకుని చూస్తుంటే భార్గవ్ సహించలేకపోతున్నాడు.
అడ్డుపడాలని వెళ్ళబోతుంటే లీలావతి తమ్ముడు చేయి పట్టుకొని ఆపుతుంది. స్పందన వారి ఇద్దరి ఉద్దేశాన్ని అర్థం చేసుకొని కన్నీళ్లు తుడుచుకొని బాబుని తీసుకోవడానికి హృదయ్ దగ్గరికి వస్తుంది. హృదయ్ వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని బింకు బుగ్గ మీద మరొకసారి ప్రేమగా ముద్దు పెట్టి దగ్గరికి వచ్చిన స్పందనని ఆర్తిగా చూస్తూ బింకునిచ్చి ఇద్దరిని ప్రాణంగా చూస్తూ విడవలేక విడిచి కష్టంగా అడుగులు వేస్తూ వెళ్తుంటాడు. అలా కష్టంగానే బయటికొచ్చి వాళ్ళిద్దరినీ వదిలేసి వస్తున్నందుకు కన్నీళ్లు పెడుతూ భారంగా కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. హృదయ్ వెళ్ళిపోగానే స్పందన దుఃఖం కట్టలు తెంచుకుంటూ బాబుని ఎత్తుకుని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. జరిగింది చూసి భార్గవ్ చెయ్యి బిగించి అక్కడ ఉన్న చెట్టుకి గట్టిగా కొట్టుకున్నాడు. వాడిని కొట్టలేక చెట్టుని కొడుతున్నావా భార్గవ్ అని అడుగుతుంది లీలావతి. నువ్వు నన్ను రెచ్చగొట్టడానికి అన్నా ఇదే నిజమక్క. నా శత్రువు నా కళ్ళ ముందే నా పెళ్ళానికి అలా ముద్దు పెడుతుంటే చేతగాని వాడిలా ఉండిపోయాను. చూసావు కదా, నెత్తురు వచ్చేటట్టుగా నన్ను ఎలా కొట్టాడో అంటాడు గాయాలు చూపిస్తూ. చూడు భార్గవ్, హృదయ్ ఇప్పుడు ఆవేశంతో వచ్చి ఉడుకుతున్న రక్తంతో అలా చేశాడు. కొన్ని రోజులు పోతే ఈ ప్రేమలు దూరం అవుతాయి. అప్పటి వరకు నువ్వు నిజంగానే కాస్త నిదానించు. తొందరపడి అతనితో తనులు తినకు. ఏదైనా ఇప్పుడు ఆలోచించి అడుగు వేయాలి. ఏ కాస్త తప్పటడుగు అయినా స్పందన మన చేతి నుంచి జారిపోతుంది అని తమ్ముణ్ణి హెచ్చరిస్తుంటుంది. వాళ్ళ మాటలను బట్టి శేఖర్ అక్కడ జరిగింది అర్థం చేసుకుని, బాబోయ్, ఇక్కడ మంచి సీన్ జరిగిందనమాట. రోజులు జరిగితే ఈ ప్రేమలు మర్చిపోతారని ఈ లీలావతి చెప్తుంది కానీ నాకు నమ్మకం కుదరటం లేదు అని శేఖర్ మనసులో అనుకుంటాడు. నైట్ 11 అవుతుంటుంది. హృదయ్ ఇంకా ఇంటికి రాకపోయేసరికి వసుంధదేవి గారు టెన్షన్ పడుతూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ కొడుకు కోసం టెన్షన్ పడుతూ ఎదురు చూస్తుంటుంది. మరోపక్క శ్రీనాథ్ గారు కొడుకు కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ కాల్ చేస్తుంటాడు. మాణిక్యం బ్యాచ్తో పాటు ప్రియాంక, కావ్య కూడా అక్కడే ఉంటారు. మరోపక్క చరణ్, కిరణ్ కూడా కారులో ప్రయాణిస్తూ హృదయ్ కోసం వెతుకుతుంటారు. చరణ్ కార్ డ్రైవ్ చేస్తుంటే కిరణ్ హృదయ్ ఫోన్కి కంటిన్యూగా కాల్ చేస్తూ, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నయ్యా అని అంటాడు. పాపం హృదయ్ స్పందన గురించి అలా విని తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో అని చరణ్ బాధపడుతూ డ్రైవ్ చేస్తూ ఉండగా ఫుల్గా తాగి రోడ్డు మీద పిచ్చోళ్లాగా తిరుగుతూ వీళ్ళ కారుకి ఎదురుగా వస్తున్న హృదయ్ వాళ్ళ కంట పడతాడు. ఇద్దరూ హృదయ్ని అలా చూసి ఆశ్చర్యపోతుంటారు. హృదయ్ మత్తులో వచ్చి వీళ్ళ కారు కింద పడబోతుండగా అప్పటికే కారు స్లో చేసిన చరణ్ బ్రేక్ వేస్తాడు. ఇద్దరు కార్ దిగి హృదయ్ దగ్గరికి చేరేసరికి హృదయ్ ఫుల్గా తాగి మగతగా కనిపిస్తుంటాడు. మత్తులో కింద పడబోతున్న హృదయ్ని చరణ్ పట్టుకుని, ఏంటి హృదయ్ ఇదంతా అని అడుగుతాడు. మీ చెల్లెలు నన్ను బాధ పెడుతుంది చరణ్. నన్ను బాధ పెట్టేలా మాట్లాడుతుంది. వాడిని వదిలేసి నా దగ్గరికి రాదంట అని పొంగుకొస్తున్న దుఃఖంతో చెప్తాడు. హృదయ్ని అలా చూసి చరణ్, కిరణ్ బాధపడుతుంటారు. పాపం ఆ పసివాడు డాడీ డాడీ అంటూ నన్ను కలవరిస్తున్నాడు చరణ్. ఆ రాక్షసి ఏమో నా దగ్గరికి రాను అంటుంది అని కన్నీటి పొరలతో చెప్తుంటే, ముందు ఇంటికి వెళ్దాంరా అంటూ చరణ్ హృదయ్ని పట్టుకొని వెనక సీట్లో కూర్చోబెట్టి చరణ్ కూడా పక్కన కూర్చుంటే కిరణ్ కార్ డ్రైవ్ చేస్తుంటాడు. ఇంటి దగ్గర శ్రీనాథ్ గారు, వసుంధర, కావ్య టెన్షన్ పడుతుంటే భార్గవ్ ద్వారా అక్కడ ఏం జరిగిందో ప్రియాంక తెలుసుకొని అసహనం చెందుతూ ఉంటుంది. ఇక మాయావతి బ్యాచ్ బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటారు. ఇలా ఇంట్లో నేను ఉండలేను, నేను కూడా బయటికి వెళ్ళి హృదయ్ కోసం వెతుకుతాను అని శ్రీనాథ్ గారు చెప్పి వెళ్ళబోతుండగా చరణ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి హలో అనగానే అటు నుంచి కొడుకు విన్న పరిస్థితి గురించి వింటాడు. చరణ్ ఉన్న పరిస్థితి చెప్పి, కాసేపట్లో
హృదయ్‌ని మీ ఇంటికి తీసుకొని వస్తాం మావయ్య అని ఫోన్ పెట్టేస్తాడు. ఏమైంది శ్రీనాథ్? హృదయ్ గురించి ఏమైనా తెలిసిందా? అని వసుంధర కంగారుగా అడుగుతుంది. చరణ్ వాళ్ళు హృదయని తీసుకొస్తున్నారు అని చెప్తారు శ్రీనాథ్ గారు బాధపడుతూ. అది విని వసుంధదేవితో పాటు కావ్య కూడా టెన్షన్ వదిలేసి కాస్త సంతోషపడుతుంటారు. అంతలోనే వసుంధదేవి అనుమానపడుతూ చరణ్ వాళ్ళు హృదయ్‌ని తీసుకురావడం ఏంటి? హృదయ్ ఒంటరిగా వస్తాడు కదా అని అడుగుతుంది. హృదయ్ బాగా డ్రింక్ చేసి ఉన్నాడంట. చరణ్, కిరణ్ కారులో వెళ్తుంటే వాళ్ళ కారుకి అడ్డుపడ్డాడంట అని ఉన్న విషయం చెప్పి ఇద్దరు కలిసి హృదయ్‌ని ఇంటికి తీసుకొస్తున్నారు అని అంటాడు. కొడుకు తాగాడు అనేది వసుంధరాదేవి మొదటిసారి వింటుంది. అసలు హృదయ్ తాగటం కూడా అదే మొదటిసారి. అన్నయ్య డ్రింక్ చేశాడా? పైగా కిరణ్, చరణ్ వాళ్ళతో వస్తున్నాడా? నేను వాళ్ళ కంట పడకూడదు అని అనుకుని కావ్య అక్కడున్న రూంలోకి వెళ్తుంది. ప్రియాంక కోపం తెచ్చుకుంటూ హృదయ్ ఆ స్పందన దగ్గరికి వెళ్ళి తనకు ముద్దు పెట్టాడని విన్న దగ్గర నుంచి నాకు మండిపోతుంటే మళ్ళీ ఈ తాగుడు కూడానా అని అనుకుంటుంది. స్పందన మధ్యాహ్నం జరిగిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ బింకుకి భోజనం తినిపించడం కోసం బౌల్లో భోజనం కలుపుతూ అక్కడ ఉన్న సోఫాలో బింకు పక్కన కూర్చొని ఉంటుంది. బింకు కూడా దిగులుగా కూర్చొని ఉంటాడు. స్పందన భోజనం కలిపి తిను నానా అంటూ బింకు నోటికి అందించబోయింది. వద్దు అని బింకు చెప్పబోయి మళ్ళీ అమ్మ మాట వినాలి, అమ్మను బాధపెట్టకు అని హృదయ్ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని నీ మాట వినమని డాడీ చెప్పాడు, డాడీ చెప్పినట్టుగా తింటాను అని నోరు చాపుతాడు. అది విని బాధని దిగమింగుకుంటూ కొడుక్కి భోజనం తినిపిస్తుంటుంది. ఒక రూంలో భార్గవ్ కూర్చుని తాగుతూ హృదయ్ స్పందనకి ముద్దు పెట్టడం గుర్తు తెచ్చుకొని మండిపోతుంటాడు. కొద్దిసేపటికి స్పందన బింకుకి భోజనం తినిపిచ్చేసి ఇక వెళ్ళి పడుకో నాన్నా అని చెప్తుంది. సరేనమ్మా అని చెప్పి బింకు రూంలోకి వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న లీలావతిని స్పందన కోపంగా చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని భోజనం చేస్తుంటుంది. హృదయ్ గుర్తొస్తున్నా తిండి తిప్పలు లేకుండా నీరసించిపోతుందని భయంతో ఏదో 2 ముద్దలు తింటూ ఉంటుంది. తన గురించి పట్టించుకోకుండా వెళ్ళి భోజనం తినటం లీలావతికి కోపం వస్తూ నేను నీ ఆడపడుచుని, నన్ను వదిలేసి నీ మొగుణ్ణి వదిలేసి వెళ్ళి నీకు నువ్వే భోజనం తింటున్నావేంటి అని అడుగుతుంది. వండి పెట్టాను కదా, ఆకలైతే వచ్చి తినండి, లేకపోతే మాడి చావండి అని కోపంగా చెప్పి భోజనం తినేసి ప్లేట్లోని చేయి కడుక్కొని రూంలోకి వెళ్ళబోతుండగా భార్గవ్ మందు గ్లాస్ పట్టుకొని అడ్డు వస్తాడు. అడ్డు వచ్చిన వాణ్ణి కోపంగా చూస్తుంటుంది. ఆ హృదయ్ నీకు అంతగా ముద్దు పెడుతుంటే కాదు అని నిరాకరించకుండా ముద్దుని అలా ఎంజాయ్ చేశావేంటి అని అడుగుతాడు. మా మధ్య ఇలాంటి ముద్దులు ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు జరిగాయి. ఎప్పుడు కూడా నిరాకరించలేదు. అలాగే ఇప్పుడు కూడా అడ్డుపడాలని అనిపించలేదు. దానికి కారణం హృదయ్ గారు నా మనసు నిండా ఉండిపోవడం అని సూటిగా చూస్తూ చెప్తుంది. ఏయ్! నేను నీ మొగుణ్ణి. నా ముందే ఇలా వాగటానికి నీకు సిగ్గుగా లేదా అని అడుగుతాడు. ఛీ! నువ్వు నాకు మొగుడివి ఏంట్రా? పెళ్ళాన్ని ఇంకొక దగ్గరికి పంపించాలనుకునేవాడు మొగుడు కాదు, పశువు అవుతాడు అని కోప్పడుతుంది. ఏయ్! అంటూ భార్గవ్ తన మీదకి చెయ్యి లేపుతాడు. ఆ చెయ్యి గాలిలో ఉండగానే స్పందన ఆ చెయ్యి గట్టిగా పట్టుకొని నా మనస్సాక్షిని వదిలేసి నువ్వు నన్ను కొట్టబోయావు అని హృదయ్ గారికి ఒక్క మాట చెప్తే చాలు, వచ్చి నీ అంతు చూస్తాడు. చెప్పు, హృదయ్ గారికి చెప్పమంటావా అని రెట్టించి అడుగుతుంది. అలా అనగానే తగ్గుతూ ఎత్తిన చెయ్యి దింపుతాడు. లీలావతి కూడా అదంతా చూస్తూ స్పందన మీద మండిపోతూ ఉంటుంది. ఇంతకు ముందు అంటే నాకు ఎవ్వరూ లేరని నువ్వు కొట్టినా తిట్టినా పడి ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు ఆత్మీయులు చాలా మంది ఉన్నారు. అది గుర్తు పెట్టుకొని నాతో మసులుకో అని చెప్పి రూమ్కి అడ్డంగా ఉన్నవాణ్ణి పక్కకు నెట్టేసి రూంలోకి వెళ్ళి డోర్ పెడుతుంది.
తన ప్రవర్తనకు భార్గవ్ ఆశ్చర్యపోతూ, కుక్కిన పేనిలా ఉండే ఈ స్పందనకి ఇప్పుడు ఎంత ధైర్యం వచ్చింది అని అంటాడు. పిల్లిని కూడా గదిలో వేసి కొడితే పులిలా మారుతుందంట భార్గవ్. ఇప్పుడు స్పందన పరిస్థితి కూడా అదే అంటుంది లీలావతి. రూంలోకి వెళ్ళిన స్పందన డోర్ బోల్టుని గట్టిగా పెట్టుకొని కిటికీలని క్లోజ్ చేసి మంచం మీద నిద్రపోతున్న బింకు దగ్గరికొచ్చి వాడికి దుప్పటి కప్పి ఆ మంచానికి ఆనుకుని కింద కూలబడి హృదయ్ అక్కడికి వచ్చిన దగ్గరించి వెళ్ళిపోయే వరకు అంతా గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. చరణ్, కిరణ్ కలిసి హృదయ్‌ని ఇంటి లోపలికి తీసుకొచ్చేసరికి, నాన్నా హృదయ్ అంటూ శ్రీనాథ్ గారు దగ్గరికి వెళ్తాడు. కొడుకుని అలా చూసి వసుంధదేవి కూడా కంగారు పడుతుంటుంది. డాడ్ అంటూ హృదయ్ బాధపడుతూ తండ్రిని హగ్ చేసుకుని, స్పందన నాతో రానని చెప్పింది డాడ్. ఆ దుర్మార్గుని పట్టుకొని నా భర్త అని ఆ పిచ్చిది ఏదేదో వాగుతుంది. వాడసలు మంచివాడు కాదు డాడ్. వాడిని పట్టుకొని మొగుడు అంటుందేంటి? స్పందనని బింకుని నాతో తెచ్చుకోవాలని ఉంది డాడ్. వాళ్ళేకుండా నా బతుకు శూన్యం అని బాధగా చెప్తుంటే శ్రీనాథ్ గారు చెమ్మగిలుతున్న కళ్ళతో కొడుకుని హక్ చేసుకుంటాడు. స్పందనని మర్చిపోలేక అలా మాట్లాడుతుంటే వసుంధరాదేవి కోపంగా తల పట్టుకుంటుంది. హృదయ్ మాటలకి ప్రియాంక, మాయావతి బ్యాచ్ కూడా కోపం వస్తుంటే చాటుగా ఉన్న కావ్య చరణ్, కిరణ్‌తో వచ్చిన వాళ్ళ అన్నయ్యని చూసి బాధపడుతుంటుంది. హృదయ్‌ని తీసుకువెళ్ళి పడుకోబెట్టును మావయ్య అంటాడు చరణ్. సరే చరణ్, ఇప్పటికే చాలా టైమైంది. మీ గురించి ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారేమో. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అంటాడు శ్రీనాథ్ గారు. సరే మావయ్య, రేపొకసారి హృదయ్‌కి ఫోన్ చేసి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాను అని చెప్పి పదా కిరణ్ అంటూ అన్నాతమ్ములు అక్కడి నుండి వెళ్ళిపోతారు. చరణ్ వాళ్ళు కార్ దగ్గరికి వస్తుంటే కావ్య రూమ్‌లో ఉన్న విండో దగ్గరికి వచ్చి వాళ్ళని చూస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కిరణ్ విండో నుండి కావ్యను చూస్తాడా? హృదయ్, స్పందన మళ్ళీ ఎక్కడ మీట్ కాబోతున్నారు? స్పందనని దగ్గరికి తెచ్చుకోవడానికి హృదయ్ చేసే ప్రయత్నాలు ఏంటి? అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.